వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ లైన్ విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. ప్రైమ్ లైన్ విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం ద్వారా ఎంతో మంది స్టూడెంట్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని కలవడం జరిగింది. అలాగే వారు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని వారి కెరియర్ కి ఎంతగానో ఉపయోగపడతాయి అంటూ కూడా చాలా మెసేజెస్ రూపంలో మాకు తెలియజేస్తున్నారు. సో అదే విధంగా సతీష్ గారు ఇచ్చిన సజెషన్స్ త్రూ ఒక అమ్మాయి వేరే స్టేట్స్ లో ఒక సీట్ అనేది వచ్చిందట కాలేజ్ మంచి యూనివర్సిటీలో. సో ఆ హ్యాపీనెస్ ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అవైలబుల్ గా ఉన్నారు భరణి గారు. సో ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ భరణి. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓకే, ఆ స్మైల్ తెలుస్తుంది ఫేస్ లో. సో యు ఆర్ సూపర్ హ్యాపీ అబౌట్ దట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని విన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి దాని గురించి చెప్పు. నేను హైదరాబాద్ నుంచే అండ్ నేను శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. అండ్ సతీష్ గారిని లైక్ యూట్యూబ్లో ప్రోమోస్ కానీ లేదా కొన్ని లైవ్ వీడియోస్ కానీ టీవీలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ ఇలా చూసి వి థాట్ మేబీ నా ఇంటర్ తర్వాత నేను ఏం చేస్తే బెటర్ అవుతుంది, వాట్ విల్ బీ సూటబుల్ ఫర్ మై కెరియర్ అని అప్రోచ్ అయ్యాను. మీ పేరెంట్స్ బిలీవ్ చేశారా? సో నువ్వైతే డిసైడ్ అయ్యావు పర్టికులర్ పర్సన్ దగ్గర సజెషన్ తీసుకుందాము అని చెప్పి. మీ పేరెంట్స్ దాన్ని బిలీవ్ చేయడం కూడా పెద్ద విషయం కదా. పేరెంట్సే నాకు సజెస్ట్ చేశారు లైక్ ఇట్స్ బెటర్ టు గో, ఒకసారి కలిస్తే మేబీ వీ కెన్ సీక్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సతీష్ గారు అని చెప్పేసి. సో ఈ స్టేజ్ లో ఇంటర్మీడియట్ తర్వాత నెంబర్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఆ కోర్సెస్ లో ఏ చూస్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ లోనే స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటుంటారు. సో ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఒక పర్టికులర్ కోర్స్ ని డిసైడ్ అయ్యడం జరిగింది. అలాగే మెంటార్ ని కూడా మీరు చూస్ చేసుకోవడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నావు? ఈ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ నీట్ గా జరిగింది. అవును. సో ఎక్కడ క్లమ్జీనెస్ అనేది లేకుండా యాక్చువల్లీ మేము అసలు అబ్రాడ్ దాని మీద రాలేదు. నార్మల్ జస్ట్ ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఏం చేస్తే బెటర్ అంటే సతీష్ గారు మాకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు లైక్ ఇండియాలో కానీ ఇవన్నీ కానీ. ఉన్న అన్ని ఆప్షన్స్లో వీ థాట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఇస్ అ వెరీ బెటర్ ఆప్షన్. నా పేరెంట్స్ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు లైక్ ఇట్స్ బెటర్ అని చెప్పేసి. ఆ ప్రాసెస్ అంతా ఇట్ టుక్ మాకు మొత్తం అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఏ కాలేజ్కి అప్లై చేస్తే బెటర్ అనేది కానీ ఇట్ టుక్ అరౌండ్ మాకు 8 months పట్టింది. అండ్ సతీష్ గారి టీమ్ వాజ్ ఆల్వేస్ బిహైండ్ అస్ లైక్ మాతో రోజు మాట్లాడుతూ ఏ కాలేజ్కి అప్లై చేస్తే బెటర్, ఏ కాలేజ్లో ఏ కోర్స్కి అప్లై చేయాలి ఇవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చి మాకు అసలు ఏం తెలియదు అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుందో. సతీష్ గారితో మాట్లాడినప్పుడు మాకు 3 hours and 4 hours కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేశారు దిస్ ఇస్ ద ప్రాసెస్ అని చెప్పేసి. ఓకే, జస్ట్ ఒక పర్సన్ని మెంటార్గా చూస్ చేసుకోవడం ఓకే. అక్కడ నుంచి వచ్చినప్పుడు ద వే ఆఫ్ రిసీవింగ్ ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత? అలాగే సతీష్ గారితో ఫస్ట్ మీట్లో ఏమనిపించింది? ఫస్ట్ మీట్ వాజ్ లైక్ మాకు లిటరలీ నిజంగా వీ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్. ఆయన మాకు కూర్చోబెట్టి స్టెప్ బై స్టెప్ ఫ్రమ్ ABCD అని చెప్పేసి 4 hours కూర్చోబెట్టి నాకు మా పేరెంట్స్కి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఆప్షన్స్ ఇచ్చారు లైక్ ఎవరి బడ్జెట్ బట్టి వాళ్ళకి ఆ కాలేజెస్ ఇవ్వడం, ఆర్ విచ్ స్టేట్ యూ వాంట్ టు గో. US వెళ్ళాలంటే USకి రిలేటెడ్ కాలేజెస్, ఆర్ UK ఆర్ హాంకాంగ్, ఇలా చాలా కాలేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర చాలా ఉంది. సో ఆయన చాలా బాగా గైడ్ చేశారని చెప్పచ్చు. ఓకే, మేము కాల్స్ తీసుకునేటప్పుడు కూడా చాలా మందికి చెప్తూ ఉంటాం పర్సనల్గా వచ్చి కలవడంతో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కాల్స్ మాకు Sunday 12:30 లైవ్లో వస్తుంటాయి. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అక్కడ చెప్పలేము. సో సతీష్ గారితో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ వే ఆఫ్ ప్రెజెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ వే ఆఫ్ ప్రెజెన్స్లో నువ్వు ఎక్కువగా ఏం అబ్జర్వ్ చేసావు సార్? ఏ రకంగా ఏ కేటగిరీ వైజ్గా స్టూడెంట్ని ఎనాలిసిస్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉంది, వాళ్ళు ఏ కాలేజ్కి వెళ్తే ఎక్సెల్ అవ్వగలరు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ కాలేజ్కి అప్లై చేస్తే వాళ్ళకి ఏ కాలేజ్ వస్తుంది అనేది సతీష్ గారికి చాలా బాగా ఐడియా ఉంది. ఈ అమ్మాయి ఈ కాలేజెస్కి అప్లై చేస్తే తనకు గ్యారంటీగా సీట్ వస్తుంది అనేది ఆయన లైక్ మన నాలెడ్జ్ బట్టి కానీ మన స్కోర్ కార్డ్ బట్టి కానీ చూసి చెప్తారు. సో అంటే నేను ఎవరిని చూడలేదు లైక్ ఈ అమ్మాయిని చూసి తన మార్క్స్ చూసి నీకు ఈ కాలేజ్లో వస్తుందంటే ఈ కాలేజ్లో వస్తుంది, ఆల్ కాలేజెస్, అదేదో ఒక కంట్రీలో ఉన్న కాలేజెస్ ఒక సెట్ ఆఫ్ 10 colleges కాదు, ఇండియా కానీ UK కానీ US కానీ అని చెప్పగలరు. దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ లైక్ ఫస్ట్ నేను షాక్ అయ్యాను, ఇలా కూడా ఉంటారా ఎవ్రీ కాలేజ్ మీద ఐడియా ఉన్న పర్సన్ అని.
ఓకే. బయట చాలా మంది చెప్తూ ఉంటారు, మెంటార్ గా ఉంటూ ఉంటారు, మనం వెళ్ళి వాళ్ళ దగ్గర బిలీవ్ చేసి మనీ కూడా పే చేసి చాలా మంది అది పోగొట్టుకున్న ఇది కూడా ఉంది. సో ఇటువంటి టైంలో ఇలాంటి మైండ్ సెట్ ఏమైనా వచ్చిందా మైండ్ లో? ఇలా రాలేదు, ఎందుకంటే ఇన్ జనరల్ అయినా టీవీలోనే చూస్తాం కాబట్టి వీ నెవర్ థాట్ ఇది ఫేక్ లేదా ఇలా నన్ను నమ్మకుండా ఉండొచ్చు. వీ వర్ ఆల్వేస్ స్ట్రాంగ్ అనమాట, యా నమ్మచ్చు. అండ్ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళు ముందుకెళ్తేనే కదా మాకు కూడా కొంచెం లైక్ అర్థమవుతుంది, లైక్ యా వాళ్ళంతా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఫేక్ అని ఏం అనిపించలేదు. సతీష్ గారిని అప్రోచ్ అయిన తర్వాత ఏమైనా ఎగ్జామ్ పెట్టారా? ఎలా ఆ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది? అంటే ప్రాసెస్ అనేది ఏం లేదు, నా 10th స్కోర్స్ అడిగారు, లైక్ ఎలా ఉందని. మాకు ఒక టీమ్ని ఇచ్చారు, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాకున్న డౌట్స్ అన్ని. అండ్ స్కూల్ వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు. స్కూల్ నుంచి కొన్ని రికమెండేషన్ లెటర్స్ కానీ ఇవన్నీ కావాలి డీటెయిల్డ్గా, లైక్ ఏది కావాలంటే అది మొత్తం వాళ్ళే మాకు బ్యాక్గ్రౌండ్లో మాకు హెల్ప్ చేస్తూ ఇలా ఇలా చెయ్యాలి అని చెప్పి సపోర్ట్ చేస్తారు. అండ్ నాట్ ఈవెన్ అది కాదు, అడ్మిషన్ వచ్చాక కూడా నాకు వీసా ఇంటర్వ్యూకి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేశారు. ఓకే. వన్స్ ఇక్కడికి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చావా, లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చా? మెయిన్స్ కన్నా 1 month ముందు వచ్చాను యాక్చువల్లీ. జస్ట్ ఇట్లా పీక్ ఆఫ్ ద టైంలో నేను వచ్చాను. సో ఆ టైంలో మెయిన్లీ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి సతీష్ గారు 2 monthsకి ఒకసారి మెంటరింగ్కి రమ్మన్నారు. కానీ నాకు 1 monthలో మెయిన్స్ ఉంది అండ్ నాకు అంత టైం లేదు. నేను నా ఇంటర్ 2nd year ఎండింగ్లో వచ్చాను. సో యా వి థాట్ మేబీ అబ్రాడ్ ఎడ్యుకేషనే చాలా బెటర్ కంపారిటివ్లీ అని అర్థమైంది. అక్కడ మాకు బేసికలీ మేము ఒక డ్రీమ్లో ఉన్నాము. సతీష్ గారి దగ్గరకు వచ్చాక ఒక రియాలిటీ చెక్ వచ్చింది మాకు, ఏది చేస్తే బెటర్ అనేది. జనరల్గా మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సార్ ఏమో ఈ స్టేట్ ఆ కంట్రీ అంటూ కూడా కొంచెం హైప్గా చెప్తూ ఉంటారు. సో అట్లా చెప్పినప్పుడు నిజంగానే అది నేను అచీవ్ చేయగలనా అనే థాట్ అనేది రేజ్ అయిందా? కాన్ఫిడెన్స్ ఆయన ఇచ్చారు మాకు. ఓకే, మాకు ఉంది థాట్, బట్ ఇట్ వాజ్ లైక్ మీరు చేయగలరండి, అప్లై చేయండి మీకు వస్తుంది అని. అండ్ మేము వెళ్ళంగానే కొన్ని ఈ కాలేజెస్ చూపించారు, ఇలా వస్తుందండి, మాకు వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించారు. సో యా దట్. సో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ సార్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నారా ఫ్యాకల్టీస్ గురించి కానీ కాలేజెస్ గురించి కానీ? అవును, చెక్ చేసుకోమన్నారు. అండ్ సార్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఇచ్చి మాకు ఏ కాలేజెస్ నచ్చాయో, ఏ ఫ్యాకల్టీ నచ్చిందో, ఏ కోర్స్ బాగుందో, అండ్ బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా, లైక్ ఏ బడ్జెట్లో మీకు కావాలో అవే ఇచ్చి అవే అప్లై చేయమంటారు, అవే అప్లై చేస్తాము. సో ఫైనల్ చెక్ మా దగ్గర నుంచే వెళ్తుంది. ఓకే. ఆయన ఇచ్చిన ఆప్షన్స్లో మీరేం చూస్ చేసుకున్నారు? అంటే నేను కాదు, మా పేరెంట్స్ డిడ్ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్. ఎందుకంటే ఆ టైంలో నాకు బోర్డ్ ఎగ్జామ్స్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇచ్చిన వాటిలో ఒక 10-15 చూస్ చేసుకున్నాం మేము, లైక్ జార్జ్ మాసన్ యూనివర్సిటీ, సెయింట్ లూయి యూనివర్సిటీ, రెనెన్స్లార్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్, రోజ్ హల్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలా కొన్ని చూస్ చేసుకున్నాము, అవి అప్లై చేసాము. ఓకే. బిఫోర్ దీనికి అప్లై చేసే ముందు మెయిన్స్లో కానీ ఎంత పర్సెంటేజ్, ఎంత మార్క్స్ వచ్చాయి, అలాగే ఇంటర్మీడియట్లో మార్క్స్ వెయిటేజ్ దీనికి నిజంగానే యూజ్ అవుతుందా? యా, ఇంటర్మీడియట్ మార్క్స్ చాలా యూజ్ అవుతుంది. నాకు ఇంటర్మీడియట్లో నేను ఐసిఎస్సి సిలబస్ అండ్ ఐ గాట్ 85%. ఓకే. అండ్ మెయిన్స్ నేను ఇంకా రాయలేదు, బికాజ్ ఐమ్ ప్లానింగ్ టు గో అబ్రాడ్ అని చెప్పేసి మెయిన్స్ అండ్ ఎంసెట్ నేను రాయలేదు. ఓకే. అంటే వి వర్ సో కాన్ఫిడెంట్ వస్తుంది అని కాన్ఫిడెంట్ తో రాయలేదు. సో దీనికి ఏం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం లేదా? యా, సాట్ రాయాలి, డ్యూలింగో ఇంగ్లీష్ స్కోర్ ఉంటుంది, అండ్ నేను ఐల్స్ కూడా రాశాను. ఓకే. వాటికి ఎలా ప్రిపేర్ అయ్యావు? దాంట్లో ఏమైనా సార్ హెల్ప్ చేశారా వీటికి సంబంధించి? అంటే సజెషన్స్ ఇచ్చారు, బట్ అప్పటికే నాకు అడ్మిషన్స్ వచ్చాయి. సో డ్యూలింగో ఒక్కటి నేను ఫస్ట్ బాగా ప్రిపేర్ అయ్యి రాశాను ఆన్లైన్లో. సాట్కి మనకు ఆన్లైన్లో ఉంటుంది, సార్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. సాట్ అండ్ ఏపీకి కూడా క్లాసెస్ ఉంటాయి సార్ వాళ్ళ దగ్గర. ఓకే. సో సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది, ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ అడ్మిషన్ కోసం మీరు పడిన హార్డ్ వర్క్ ఏంటి? చిన్న విషయం కాదు. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం కానీ అది బిగ్గెస్ట్ ఇష్యూ అవుతుంది. అసలు ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో కూడా తెలీదు. సో మేము టీమ్ని కాంటాక్ట్ చేస్తే మాకు సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ చూసుకోండి, కాలేజ్లో ఫ్యాకల్టీ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు వెదర్ సూటబుల్గా ఉందా, ఫస్ట్ వెళ్ళాక వెదర్ ఇంపార్టెంట్, అండ్ మిగతా హాస్టల్ రిక్వైర్మెంట్స్ అన్నీ బాగున్నాయా అవన్నీ చూస్ చేసుకొని, అండ్ ఒక సెట్ ఆఫ్ కాలేజెస్ వచ్చాక కూడా ఏ కాలేజ్ డిసైడ్ చేసుకోవాలనేది కూడా సతీష్ గారు ఈ కాలేజ్ అయితే బాగుంటుంది, మీ అమ్మాయికి సెట్ అవుతుంది అని చెప్పేసి మాకు సజెషన్స్ ఇచ్చారు. అండ్ అడ్మిషన్ అయిపోయాక కూడా వీల్ హ్యావ్ వీసా కాబట్టి దానికి కూడా మాకు బ్యాక్గ్రౌండ్లో బాగా సపోర్ట్ చేసి, లైక్ కాన్ఫిడెన్స్ ఇచ్చి, లైక్ ఇలా ఉంటే బాగుంటుంది, బీ లైక్ దిస్, ఇలా డ్రెస్ చేసుకొని వెళ్తే బెటర్, ఇలా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. లైక్
అడ్మిషన్స్ అయిపోగానే కాలేజెస్ రాగానే కూడా ఏం వదిలేకుండా దేర్ ఆల్వేస్ లైక్ ఇలా ఉంది మొత్తం. ఇప్పుడు వెళ్ళాక కూడా నాకు వెళ్ళబోయే ముందు కూడా నేను టిప్స్ ఇస్తాను, లైక్ హౌ టు బీ దేర్, హౌ టు స్టడీ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పారు మాకు. ఓకే. జనరల్గా ఇవన్నీ చాలా మందికి తెలీదు, ప్రాసెస్లోకి దిగేంత వరకు తెలియదు. సో అటువంటి వారికి ఈ వీడియో చూస్తే కంప్లీట్ ప్రాసెస్ అనేది ఐడియా వచ్చేసేయాలి. సో దానికోసం నువ్వు ప్రాసెస్ అంతా ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కొంచెం డీప్ గా చెప్తావా? నాకు కూడా అసలు యుఎస్ ఎడ్యుకేషన్ కి అండర్ గ్రాడ్యుయేషన్ కి వెళ్ళొచ్చు అని కూడా మాకు తెలీదు. సో బేసికలీ ఒక సాట్ కానీ డ్యూలింగో ఇంగ్లీష్ స్కోర్ అని కానీ రాసిన తర్వాత సతీష్ గారి దగ్గరికి వస్తే మనకి కొన్ని కాలేజ్ బోర్డ్ అని కొన్ని ఉంటాయి, దానిలో వీ హ్యావ్ టు రైట్ సమ్ ఎస్సేస్ రాసి మనం ఏ కాలేజెస్కి కావాలో అప్లికేషన్ ఫీ కట్టి ఆ కాలేజ్కి అప్లై చేయొచ్చు. మన 10th స్కోర్ అడుగుతారు, 12th స్కోర్, ఈవెన్ 10th and 12th స్కోర్ మెయిన్ ఇంపార్టెంట్. కొంచెం హై పర్సంటేజ్తో ఉంటే యూ విల్ గెట్ ఇన్ టు అ గుడ్ కాలేజ్. ఓకే. 10th and 12th స్కోర్ చాలా ఇంపార్టెంట్. చాలా సో 12th తర్వాత 12th లో ఉన్నప్పుడు కదా నువ్వు సార్ అప్రోచ్ అయింది. 10th లో ఏ స్కూలింగ్ ఎక్కడ చేసావు ఏంటి ఆ జర్నీ? నా స్కూల్లోనే శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నాది ఐసిఐసి సిలబస్. సో దానిలో ఐ హ్యాడ్ 95% కాబట్టి దట్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఓకే. సో ఈ మార్క్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి సో దీనికి ఇక్కడికి వెళ్దాము అనే ప్లాన్ లో ఉన్నప్పుడు దాని వెయిటేజ్ తెలిసిందా లేకపోతే బిఫోర్? అంటే లైక్ తెలీదు, నార్మల్ గా ఉంది. మాకు దాని ఇంపార్టెన్స్ ఏంటో అప్పుడు తెలిసింది. 12th లో ఉన్నప్పుడు ఏం 10th పర్సెంటేజ్ జేఈ ఇవన్నీ ఇంపార్టెంట్ కదా అని అనుకునేదాన్ని. సార్ దగ్గరకు వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే ఓకే 10th and 12th ఆర్ ఇంపార్టెంట్, 11th కూడా చాలా ఇంపార్టెంట్. నేను 11th కొంచెం క్యాజువల్ గా తీసుకున్నాను, బట్ ఐ రియలైజ్డ్ 10th, 11th and 12th ఆల్ ద ఫైనల్ ఎగ్జామ్ స్కోర్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్ అని తెలిసింది. సో ఆ టైంలో పేరెంట్స్ బాగా విసిగిస్తుంటారు కదా, చదువు చదువు చదువు. ఎస్పెషలీ నేను సతీష్ గారి దగ్గరకు వచ్చాక నా బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చాయి కాబట్టి సో నా బోర్డ్ ఎగ్జామ్స్ కి లైక్ వెనకాల నుంచి లైక్ యూ హ్యావ్ టు గెట్ దిస్ పర్సెంటేజ్ అని చెప్పేసి దే వర్ ఆల్వేస్ బిహైండ్ మీ అండ్ సపోర్టెడ్ మీ. ఓకే. ఎంత పర్సెంటేజ్ రావాలి అనేది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి సో దానికి త్రూ టార్గెట్ పెట్టుకొని సో నువ్వు అచీవ్ చేసాం. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా వచ్చింది సతీష్ గారు త్రూ అప్రోచ్ అయిన తర్వాత ఈ యూనివర్సిటీలో వచ్చింది అన్న తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ హౌ దే రియాక్ట్? అంటే లైక్ మై ఫ్యామిలీ ఈజ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే నాకు నా ప్రొఫైల్ని ఎలా ప్రజెంట్ చేయాలో కూడా నాకు తెలీదు. లైక్ జస్ట్ నార్మల్ నా ప్రొఫైల్ ఉంది, దాన్ని సతీష్ గారు ఎలా మోడిఫై చేసి ఎలా ప్రెజెంట్ చేయాలో చెప్పడం వల్ల ఐ గాట్ అ జనరస్ అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ కూడా వచ్చింది. సో నాకు ఆ స్కాలర్షిప్ రావడం వల్ల వీ వర్ రియలీ హ్యాపీ. లైక్ చాలా అరౌండ్ నాకు 40% స్కాలర్షిప్ వచ్చింది. ఫ్రమ్ అదర్ కాలేజెస్లో కూడా నాకు జనరస్ అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్స్ వచ్చాయి. ఇది మెయిన్ మాకు ప్లస్ పాయింట్ అయింది అండ్ మై పేరెంట్స్ ఆర్ రియలీ హ్యాపీ. ఫ్రెండ్స్ కూడా దేవర్ లైక్ మాకు కూడా తెలియదు కదా లైక్ ఇలా అండర్ గ్రాడ్కి మేము వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో దేవర్ షాక్డ్ అండ్ లైక్ కొంతమంది అడిగారు కూడా మీరు ఎలా వెళ్ళారు అని. నా స్కూల్లో కూడా లైక్ ఎలా వెళ్ళారు లైక్ గివ్ అస్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఇలా సతీష్ గారి ద్వారా వెళ్ళాను అని చెప్పి ఐ గేవ్ ద ఛానల్ లింక్ ఆర్ నంబర్ ఇలా ఇచ్చాను. ఓకే. యాజ్ యూ సెడ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి ఫైనాన్షియల్ ప్రాబ్లమే ఉంటుంది. వెళ్ళాలన్న డ్రీమ్ ఉన్నా పర్సెంటేజ్ ఉన్నా ఎంత అచీవ్ చేసినా కానీ ఫైనాన్షియల్లీ దే ఆర్ నాట్ స్ట్రాంగ్ అంటే కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. సో అటువంటి టైంలో ఫైనాన్షియల్ గా బ్యాక్ స్టెప్ వేయకోకుండా ఇటువంటి కాలేజ్ ని చూస్ చేయడం వల్ల చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ వాళ్ళకి ఎంత బడ్జెట్ ఉన్నా లేదా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా ఏ కంట్రీకి వెళ్ళడం బెటర్. లైక్ కొన్ని కంట్రీస్లో మనకు మరీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కంట్రీస్లో లైక్ నామినల్ అమౌంట్ ఆఫ్ ఫీ ఉంటుంది, లేదా మన స్కోర్ కార్డ్ బాగుంటే దే విల్ గివ్ అస్ అ వెరీ జనరస్ అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఇస్తారు. అవన్నీ సతీష్ గారికి ఐడియా ఉంది అండ్ ఇట్ విల్ బీ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్. వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి వచ్చి మీట్ అయితే సరిపోతుంది. సో వన్స్ అక్కడ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా అనిపించింది? సో ఎన్ని ఇయర్స్ అక్కడ జర్నీ అనేది ఉంటుంది? 4 years ఉంటుందని తెలుసు. లైక్ నా కోర్స్ ఇస్ లైక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాబట్టి ఇట్ విల్ బీ ఫర్ 4 years. అండ్ కాలేజ్ అయితే ఓకే ఇట్స్ గుడ్. మాకు ఎస్పెషలీ ఫుడ్ గురించి చూస్తే ఫుడ్ ఇస్ ఆల్సో చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, మంచి ఎన్విరాన్మెంట్ అండ్ వెదర్ కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని we opted for this. And okay, other than studies ఎటువంటి ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ కానీ which attracts you more to I'm choose a classical that dancer. Okay. నేను ఒక లాస్ట్ 10 years నుంచి ఐఎమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. అది నాకు యాక్చువల్లీ ప్లస్ కూడా అయ్యింది. అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ టు పియానో,
చెస్ ఇవన్నీ కూడా ఐఎమ్ మోర్ ఇంటూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా కొంచెం ఆడతాను. ఐ డూ ఎవ్రీథింగ్. ఓకే, మల్టీ టాలెంటెడ్. సో అదర్ దాన్ దిట్ సబ్జెక్ట్స్ అయినా కానీ మీరు ఎటువైపు అయినా సెటిల్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో కంప్యూటర్ సైన్సే తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మై మదర్ ఇస్ ఇన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అనమాట, ఐటీ ఫీల్డ్లో ఉంది తను. సో తనని చూస్తే మేబీ లైక్ ఏం చేస్తారా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు కంప్యూటర్ సైన్స్లో. అండ్ మేబీ చూస్ చేసుకుంటే బెటర్, ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే బెటర్ అని అనిపించింది. అండ్ మోరోవర్ సతీష్ గారు కూడా కంప్యూటర్ సైన్స్ ఇస్ అ బెటర్ ఫీల్డ్ అని నాకు సజెస్ట్ చేశారు. లేదా వేరే దానిలో కూడా అప్లై చేశాను, బట్ ఫైనలీ నా కాలేజ్లో ఈ కోర్స్ అనేది చాలా బాగుంటుందని we opted for computer science. ఓకే, రీసెంట్ టైమ్స్లో అంతా కంప్యూటరైజ్డ్ అయిపోతుంది. నెక్స్ట్ అంతా రోబోటిక్ టెక్నాలజీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది చూస్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ 4 yearsలో యూ మే గెట్ బెటర్ ఆపర్చునిటీస్ ఐ థింక్. పేరెంట్స్ కూడా ఎలా సపోర్ట్ చేశారు, అలాగే వాళ్ళ వైపు నుంచి ఎటువంటి సజెషన్స్ వచ్చాయి? వాళ్ళ వైపు నుంచి లైక్ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. లైక్ ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ చూస్ చేసుకోమని చెప్పారు. ఒకవేళ నేను ఈ డైలమాలో ఉన్నా, యాజ్ దే డిడ్ అ వెరీ నైస్ ఆర్ గుడ్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్, నాకు టిప్స్ ఇచ్చారు. లైక్ ఈ కోర్స్లో ఇలా ఉంటుంది, ఈ కోర్స్లో ఇలా ఉంటుంది అని. అండ్ కంప్యూటర్ సైన్స్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే వేరే కోర్సెస్ని కూడా కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు బయోలో ఉన్న వాళ్ళకు కూడా దే నీడ్ కంప్యూటర్ సర్వీసెస్. లైక్ ఇప్పుడు ఏమైనా డేటా అనలైజ్ చేయడానికి కానీ, డేటా ఫీడ్ చేయడానికి కానీ ఇలా హెల్ప్ చేస్తుందని చెప్పి నాకు కొంచెం టిప్స్ ఇచ్చారు. లైక్ ఇలా బెటర్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే, నార్మల్గా పేరెంట్స్ వైపు నుంచి దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ అయితే దట్ మేబీ స్ట్రగుల్ ఫర్ స్టూడెంట్స్, పిల్లలకి స్ట్రగుల్ ఉంటుంది అని ఒక థాట్లో ఉంటారు చాలా మంది. సో పేరెంట్స్ వైపు నుంచి పుషప్ కానీ సపోర్ట్ కానీ దట్టు ఒక మంచి గుడ్ మెంటర్ ఈజీగా వచ్చేసారు. సో అలా పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉన్న స్టూడెంట్స్ ఏ వేలో అప్రోచ్ అయితే బాగుంటుందంటో, ఎలా చూస్ చేసుకోవాలి అనేది ఉంది నీ మైండ్ సెట్లో? ఫస్ట్ అయితే సతీష్ గారిని అప్రోచ్ అవ్వక ముందు ఒకసారి ఆయన ఇంటర్వ్యూస్ కానీ, ఆయన లైవ్ క్వశ్చన్స్ కానీ, లేదా ఒకసారి లైవ్లో కాల్ చేయడం కానీ జరిగితే మేబీ దే విల్ గెట్ అ బెటర్ ఐడియా. ఒక ఐడియా వస్తే దెన్ దే కెన్ ప్లాన్ మీటప్. వాళ్ళకి అర్థమవుతుంది సిచ్యువేషన్ ఇలా ఉంది, బయట ఇలా చదివియాలి లేదా ఈ కాలేజ్కి పంపించాలని వాళ్ళకి అర్థమవుతుంది. సో దట్ విల్ బీ అ బెటర్ ఆప్షన్ ఫర్ దెమ్. సూన్ యూ ఆర్ గోయింగ్ టు ఫ్లై. సో వెళ్తున్నావు అక్కడ, ఎలా ప్లాన్ చేసుకున్నావు, ఏమేమి చూడాలనుకుంటున్నావు ఫస్ట్, అలాగే ఈ సబ్జెక్ట్స్ కి సంబంధించి ఏం రీసెర్చ్ చేయబోతున్నావు ఈ కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి? సో అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అవును, ఫస్ట్ నేను కాలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే దానిలో చాలా కోర్సెస్ ఉన్నాయి. అండ్ నా కాలేజ్ స్పెషాలిటీ ఏంటంటే దానిలో ఓన్లీ స్పెషాలిటీ అని కాదు, ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్సే ఉంటారు, మాస్టర్స్ అనేది లేదు నా కాలేజ్లో. సో మేబీ చాలా కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి సో ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ దెమ్. అండ్ ఏమేమి కోర్సెస్ ఉంటాయి, లైక్ బయోమెడికల్ అని కొత్తగా విన్నాను నేను. సో అదేంటో నాకు ఒకసారి తెలుసుకోవాలని ఉంది వెళ్ళాక. అండ్ చుట్టుపక్కల ప్లేసెస్ గురించి నేను ఇంకా ఎక్కువ ఆలోచించలేదు. వెళ్ళిన తర్వాత కోర్సెస్ గురించి తెలుసుకుంటా, ఓకే ఆ వే ఆఫ్ ఫ్యాకల్టీస్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో దాని తర్వాత మనం అక్కడ ఉండడానికి ఎక్కువగా చాలా మంది ఇంకో వేరే రకంగా వర్క్స్ చేసుకుంటూ ఉంటారు, ఓన్లీ స్టడీస్ కాకుండా. సో అటువంటివి ఏమైనా ప్లాన్ చేసుకున్నా? లేదు, ఎందుకంటే అండర్ గ్రాడ్ కాబట్టి మేము అప్పుడే వర్క్ చేయడానికి ఉండదు. ఎన్ని అవర్స్ కాలేజ్ ఉంటుంది అనేది చెప్పారు? ఎన్ అవర్స్, మార్నింగ్ 8 అంటే డిపెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్కరి సార్ట్ ఆఫ్ షెడ్యూల్ ఉంటుంది. ఒక్కొక్క రోజు 8కి స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్క రోజు 10కి ఉంటాయి నాకు క్లాసెస్. 4 దాకా 3 దాకా నడుస్తాయి అప్పుడు. అయితే సో ఇంకా పార్ట్ టైం ఏం డిసైడ్ అవ్వలేదు. ఒక 1 year చూసాక, 2 years చూసాక దెన్ పార్ట్ టైం గురించి. అంటే మోస్ట్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు, తెలియదు, చూడాలి. సో బర్నీ, బిఫోర్ ఎగ్జామ్ రాసేటప్పుడు సాట్ కానీ, సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఏ ఎగ్జామ్స్కైనా నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? సో ఇది చూసే ఇంటర్వ్యూ వాళ్ళకి కూడా, ఇంటర్వ్యూ చూసే పిల్లలకు కూడా బుక్స్ ఏమైనా సజెస్ట్ చేయాలంటే ఏం బుక్స్ సజెస్ట్ చేస్తాను? నేను సాట్ అండ్ ఐఎల్స్ ఆన్లైన్లోనే ప్రిపేర్ అయ్యాను. ఆన్లైన్లో విల్ హ్యావ్ 1 week కానీ 2 week కానీ కోర్సెస్ ఉంటాయి, అవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ ఒకవేళ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఎవరైనా మెంటర్ కానీ ట్యూటర్ కానీ కావాలన్నా సతీష్ గారు అరేంజ్ చేస్తారు. వీ కెన్ ప్రిపేర్ ఫ్రమ్ దెమ్. సో ఫ్రమ్ ఫస్ట్ పాయింట్ టు ఎండ్ పాయింట్ సతీష్ గారు గైడ్ చేస్తూ వచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయనకి అక్కడున్న అల్యూమినీ స్టూడెంట్స్తో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తారు. సో వెళ్ళేటప్పుడు మాకు కొంచెం వాళ్ళ నంబర్స్ ఇచ్చి వాళ్ళని గైడెన్స్ తీసుకోవడానికి కూడా మాకు చాలా బాగా హెల్ప్ అయింది. అండ్ ఈ కాలేజ్కి వెళ్తుంది హైదరాబాద్ నుంచి, ఒకవేళ వేరే సిటీస్ నుంచి కానీ ఇటు నుంచి కానీ ఎవరైనా
చెప్తూ ఆయనకు తెలిస్తే మా నంబర్స్ ఇచ్చి లేదా మేము నంబర్స్ షేర్ చేసుకొని విల్ బీ ఇన్ కాంటాక్ట్ లైక్ వెన్ ఆర్ యూ ఫ్లయింగ్ అని కానీ ఎక్కడ మీట్ అవుతున్నాం అనేది కొంచెం కాంటాక్ట్లో కూడా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అయింది. కొంచెం లైక్ కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నేనే కాదు ఇంకెవరో కూడా సేమ్ కాలేజ్కి వెళ్తున్నారు అని. ఓకే, వెళ్ళిన చోట హోమ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తున్నారు, ఎవరో ఒకరు ఉంటున్నారు లైక్ పక్క యూనివర్సిటీలో కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ ఎప్పుడైనా కలిసి లైక్ మీట్ అవ్వడానికి కానీ కొంచెం కంఫర్ట్ అనేది ఉంటుంది, ఇండియన్స్ ఎవరైనా ఉన్నారు అని. సో జనరల్ గా లేడీస్ ని అబ్రాడ్స్ పంపించడానికి చాలా మంది ఇష్టపడరు, ఎవరో ఒకరు తోడు లేకుండా అసలు పంపించడానికి పేరెంట్స్ కొంచెం భయపడుతూ ఉంటారు. సో దట్ మనకు కూడా అనిపిస్తుంది, సో నేను అక్కడికి వెళ్ళి ఒక్కదాన్నే ఉండాలి, ఎలా సర్వైవ్ అవుతాను అనేది. సో అటువంటి ఏమైనా అనిపించే ఆ భయం ఉన్నప్పుడే మాకు అర్థమైంది లైక్ ఓకే ఉన్నారు ఇలా కాంటాక్ట్ చేయొచ్చు అని. బేసికల్ నాకన్నా మా పేరెంట్స్కి కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆడపిల్లల్ని ఇన్ జనరల్ పంపించాలి అంటే సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మాకు ఇచ్చారు. అండ్ వీఆర్ ఆల్సో స్ట్రాంగ్, ఓకే తెలిసిన వాళ్ళు ఉంటారు స్టేట్స్లో కానీ ఎవరైనా రిలేటివ్స్ కానీ లేకపోయినా సరే సమ్వన్ విల్ హెల్ప్ ఫర్ అస్, ఆర్ ఎవరైనా అల్యూమినీ స్టూడెంట్స్ కానీ లేదా సేమ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వీఆర్ లైక్ కాన్ఫిడెంట్ ఉన్నాం, ఓకే వీ కెన్ గో ఉండొచ్చు అక్కడ అని చెప్పేసి. సో కంపేర్ టు అవర్ స్టేట్ చాలా చేంజెస్ ఉంటాయి ఫుడ్కి సంబంధించి కానీ వెదర్కి సంబంధించి కానీ. సో దాని గురించి ఏమైనా రీసెర్చ్ చేసావా, లేకపోతే ఏమైనా ఫుడ్ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందా? ఇక్కడ ఏం అవసరం లేదు, వెజిటేరియన్స్కి వెజిటేరియన్ ఫుడ్ కానీ అవైలబుల్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్స్కి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది, ఇండియన్ రెస్టారెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి చుట్టుపక్కల కొన్ని, ఎప్పుడైనా కలిసి వెళ్ళి మాట్లాడి లైక్ తినొచ్చు. అండ్ ఫుడ్లో అయితే పెద్ద చేంజెస్ చేసేసుకోవాల్సిన అవసరం ఏం లేదని చెప్తాను. మనకి స్టోర్స్ ఉంటాయి, వెళ్ళి కొనుక్కొని తినొచ్చు, ఆర్ఎల్స్ కుక్ చేసుకునే ఆప్షన్ ఉంది, కుక్ చేసుకోవచ్చు. ఫుడ్ ఈజ్ నాట్ అ మేజర్ ఇష్యూ, వెదర్ వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్తున్నారనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఓకే, ఈ అబ్రాడ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద స్ట్రగుల్ ఎక్కడ వస్తుందంటే మాక్ ఇంటర్వ్యూస్ దగ్గర. సో మాక్ ఇంటర్వ్యూస్కి ఎలా అటెండ్ అయ్యావు, ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు నిన్ను, ఏ టైమింగ్స్లో మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి, దాని గురించి డీప్గా. మాక్ ఇంటర్వ్యూస్ అనేది మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఎందుకంటే బిఫోర్ లైక్ నాకు నెక్స్ట్ డే వీసా ఇంటర్వ్యూ ఉందన్నా సరే నాకు ముందు రోజు నైట్ సార్ నాకు ఒక మాక్ కావాలి అంటే నాకు మాక్ ఇంటర్వ్యూస్ ఓవర్ ఫోన్ కాల్ తీసేసుకుంటారు. సో నేను ఒక 10 మాక్ ఇంటర్వ్యూస్ దాకా తీసుకున్నాను. ఎన్ని కావాలంటే అన్ని మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని మనకు టిప్స్ ఇస్తారు, లైక్ ఈ క్వశ్చన్ కన్నా ఇలా ప్రిపేర్ అయితే బెటర్, ఆర్ ఎల్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, లైక్ ఏ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్, ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు, టెన్షన్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలా డ్రెస్ కోడ్ ఇలా వేసుకొని వెళ్తే బెటర్, టాక్ లైక్ దిస్, ఇవి మాట్లాడద్దు, లైక్ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్, లైక్ మీ కోర్స్ ఇది ఎందుకు చూస్ చేసుకున్నారని కూడా మనల్ని అడుగుతారు ఇంటర్వ్యూలో. దానికి నీ ఆన్సర్ ఎలా మోడిఫై చేసి ఉన్న ఆన్సర్ని ఇంకొంచెం బాగా ఎలా చెప్పాలి అనేది చెప్తారు. లైక్ కన్విన్స్ఫుల్ గా ఎలా చెప్పాలి అనే దాని గురించి డైరెక్ట్ గా సరే సజెస్ట్ చేశారు. సార్ లైక్ ఉంటారు, టీంలో ఉంటారు, వాళ్ళే మాకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, దే గివ్ us tips అన్నమాట. ఓకే, ఎలా అనేది ప్రిపేర్ అవ్వడం దాని గురించి నువ్వు ఏమైనా స్పెషల్గా ప్రిపేర్ అయ్యావా వాళ్ళు ఇచ్చిన సజెషన్స్తో పాటు? వాళ్ళు ఇచ్చిన సజెషన్స్తో పాటు నా కాలేజ్ వెబ్సైట్లో నా కోర్స్ గురించి నా కాలేజ్ వాళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తారు దాని గురించి, అండ్ నా కాలేజ్ స్పెషాలిటీ ఏంటి అనేది ఈ వెబ్సైట్స్లో ఉంటాయి కాబట్టి అదే ప్రిపేర్ అయ్యాను నేను. ఇంకా అంతకుమించి ఎక్స్ట్రా ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఉన్నది కొంచెం బాగా చెప్తే మన లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకొని చెప్తే సరిపోతుంది. కమింగ్ టు లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మేజర్ పార్ట్ ప్లే చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ యాక్షన్కి తగ్గట్టుగా మనము మాట్లాడాల్సి ఉంటుంది. సో అక్కడ ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా వచ్చాయి? మరీ వాళ్ళ యాక్సెంట్ తగ్గట్టు అవసరం లేదు, మనకు బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే చాలు. ఒకవేళ మనకి కొంచెం ఇష్యూ ఉన్నా సరే కాలేజ్ వాళ్ళు ఇంగ్లీష్ కోర్సెస్ అనేది తీసుకుంటారు. ఫర్ సపోజ్ కొన్ని కంట్రీస్ నుంచి వస్తారు, గ్రీస్ కానీ ఇలా వచ్చిన వాళ్ళకి వాళ్ళు మొత్తం ఆల్ఫాబెట్స్ కానీ నంబర్స్ కానీ అన్నీ గ్రీక్లో నేర్చుకుంటారు. వాళ్ళకి ఇష్యూ అవ్వకుండా ఉండడానికి దెర్ ఆర్ సమ్ ఇంగ్లీష్ కోర్సెస్ అనమాట. కాలేజ్ వాళ్ళు ఆ ఇంగ్లీష్ కోర్స్ పెడతారు, ఆ ఇంగ్లీష్ కోర్స్లో దే లెర్న్ లైక్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. జస్ట్ కొంచెం బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది ఈ నేర్చుకోవడం, మళ్ళీ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం? డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ మెచ్యూరిటీ లెవెల్స్ ఆర్ లేకపోతే ఇంటర్వ్యూస్ అనేది నార్మల్ మనకి ఇండియన్ బోర్డ్ సిస్టమ్ చాలా బాగా సరిపోతుంది. ఇంటర్వ్యూ అయిపోయాక అక్కడికి వెళ్ళాక మనకు నార్మల్ డైలీ ఇప్పుడు మనకి రోజు స్కూల్లో ఇలా ఇంగ్లీష్ క్లాస్ మ్యాథ్స్ క్లాస్ ఎలా ఉంటుందో వాళ్ళకలా ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది, అలానే వేరే క్లాసెస్ ఉంటాయి. అది జస్ట్ నార్మల్గా వాళ్ళకి
ఇప్పుడు అక్కడ కెరియర్ ఫేర్స్ అని కొన్ని ఉంటాయి, దానిలో మాట్లాడడానికి అది హెల్ప్ అవుతుంది ఆ Okay. కోర్సెస్ అనేవి. కెరియర్ ఫేర్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ వీటన్నిటికీ ఆ ఇంగ్లీష్ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునే స్టూడెంట్స్ కి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి, అలాగే నువ్వు ఇచ్చే ఇన్పుట్స్ త్రూ వాళ్ళు ఏ రకంగా ఆ పాత్ అనేది చూస్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నీకు? నా సజెషన్ ఏంటంటే వాళ్ళు వెళ్ళాక ఆర్ అక్కడికి వెళ్ళాక నార్మల్ ఒక ప్రాపర్ వర్క్ స్కెడ్యూల్ కానీ అదే స్టడీ హ్యాబిట్స్ కానీ ఒకటి క్రియేట్ చేసుకొని దానికి స్టిక్ అయితే బెటర్. అంటే లైక్ అక్కడికి వెళ్ళాక మనకు కొంచెం బయటికి వెళ్ళాలి, పార్టీ చేయాలి, ఇవన్నీ ఉంటుంది అండ్ చదువుకోవాలి కూడా. సో ఇంత ఖర్చు పెట్టుకొని మనం పేరెంట్స్ సపోర్ట్ తీసుకొని ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ వదిలేసి ఫ్రెండ్స్ని వదిలేసి అక్కడికి వెళ్ళి ఏదో చేసే బదులు కొంచెం లైక్ ప్రాపర్గా చదువుకొని అండ్ ఆల్సో ఎంజాయ్ చేస్తూ ఒక ప్రాపర్ స్కెడ్యూల్ మెయింటైన్ చేసుకొని దానికి స్టిక్ అయ్యి ఉంటే అందరికీ బాగుంటుంది అండ్ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. అంటే అలాగే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అని అనుకునే వాళ్ళు ఓన్లీ వర్క్ షెడ్యూల్ గురించి కాదు, ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవడానికి ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. అవసరం సో లేదు. నువ్వు అది అచీవ్ చేసి వచ్చావు కాబట్టి అవును. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఇస్తావు? జస్ట్ ఏం లేదు, మొత్తం వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్స్ ఉంటే చాలు. అండ్ నార్మల్ స్టడీ హ్యాబిట్స్ బాగుండి కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అందరికీ ఉండాలి. నార్మల్ వాళ్ళ స్కోర్స్ బాగుండి ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఇట్ విల్ బీ పాసిబుల్. అంత భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.